ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరో చెప్పిన గాలి మాటలు నమ్మి అనవసరంగా మా అమ్మని చెల్లిని తీసుకొచ్చారు సార్. గాలి మాటలు కాదు, కాల్ చేసి కంప్లైంట్ చేస్తేనే అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. వీరబాబు సార్, ఆ కాల్ లిస్ట్ తీసుకోండి రా. ఓకే సార్. సార్ చూడు, అన్ని ఎంక్వైరీ చేశాకే మీ అమ్మ చెల్లి గొలుసు కాజేశారని మాకు ప్రూఫ్స్ కనపడ్డాకే తెచ్చి సెల్లో వేశాం. మాకేం తెలీదు, మాకే పాపం తెలియదు అని దొంగలు చెప్పే మాయ మాటలు మీ అమ్మ చెల్లి ఆల్రెడీ చెప్పేశారు. నువ్వైనా గొలుసు ఎక్కడుందో అని వాళ్ళని కొంచెం కనుక్కొని చెప్పు, లేదంటే ఎఫ్ఐఆర్ రాసేస్తా. ఆ తర్వాత జరిగే కథ వేరే ఉంటుంది. ఇక నీ ఇష్టం. శ్యామలా, ఎస్ సార్. ఆ సేట్ ఇంట్లో దొంగతనం చేసిన లేడీ నోరిప్పిందా? నిజం ఒప్పుకుందా? లేదు సార్, ఎంత అడిగినా ఒప్పుకోవటం లేదు. అయితే ఆపేస్తావా? నోటితో అడిగినప్పుడు మాట వినకపోతే లాఠీతో అడగాలి. వనజా సార్. కోర్టుకు తీసుకెళ్లాలి తనని. లేట్ చేయకుండా నిజం కక్కించి సంతకాలు చేయించండి. ఎస్ సార్. నిజం చెప్పవే. నిజం చెప్పు. అమ్మా, అమ్మా, చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? సార్, మాటలతో వినకపోతే నెక్స్ట్ మీ వాళ్ళ మ్యాటర్ కూడా ఇలాగే డీల్ చేయాల్సి ఉంటుంది. మేము నిజం కూడా మాటలతోనే కదా సార్ చెప్పగలం. మీరెందుకు వినట్లేదు? మీరు చెప్పే మాటలు నిజాలా కాదా అని సాక్ష్యాలుండాలి. లేదంటే ఇందాక నువ్వు అన్నావే ఎవరో చెప్పిన గాలి మాటలు అని, అవే అవుతాయి. సరే సార్, మా అమ్మ చెల్లి ఏ తప్పు ఎరగరని నిరూపించే సాక్ష్యంతోనే వస్తాను సార్. తీసుకురా, చూస్తాను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, సాయంత్రం వరకే టైం ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ అమ్మ చెల్లెల పేరు ఎఫ్ఐఆర్లోకి ఎక్కేస్తాయి. ఆ తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూసావు కదా. చూశాను సార్. ఒకసారి మా అమ్మ వాళ్ళతో మాట్లాడొచ్చా? వెళ్ళి మాట్లాడుకో. అమ్మా, అమ్మా, మీరేం భయపడకండి అమ్మా. పొద్దు తిరిగేసరికి ఈ నింద వేసిన వాళ్ళకి బుద్ధి చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తానమ్మా. విద్య, ఏడోకమ్మా, వస్తాను.